గుజరాత్ ద్వారకాలోని ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయంలో తన కులాన్ని అడిగారని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి శైలజ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం కోసం ప్రతిపక్షాలు చేసిన ఆందోళన 3 సార్లు రాజ్యసభ వాయిదాకు దారితీసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కుమారి శైలజ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వారకా మందిరంలో దర్శనానికి వెళ్లిన కుమారి శైలజ తనకు అక్కడ దర్శనం అద్భుతంగా జరిగిందంటూ అక్కడి రికార్డుల్లో పేర్కొన్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని చదివి వినిపించారు. ఈ వివరణపై అభ్యంతరం తెలిపిన కుమారి శైలజ ద్వారకాలోని ప్రధాన ఆలయం కాకుండా మరో ఆలయంలో తన కులాన్ని అడిగారని తెలుపగా ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ దశలో డిప్యూటీ చైర్మన్ కురియన్ 2 సార్లు సభను వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేక చైర్మన్ మరోసారి సభను వాయిదా వేశారు.